హార్ట్ఫుల్నెస్ సెంటర్కి వచ్చాం. చూద్దాం ఏమేమి ఉంటాయి అన్ని. మెడిటేషన్, ఇంకా ఎడ్యుకేషన్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది, అన్నీ చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. దీన్ని కన్హా శాంతివనం కూడా అంటారు. ఇది హైదరాబాద్లో ఉంటుంది. ఇది 20 కిలోమీటర్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. నియర్లీ 1 lakh పీపుల్ ఎట్ ఎ టైం కూర్చొని మెడిటేషన్ చేయొచ్చు. వాళ్ళు మనకు గైడ్ చేస్తారు, వాలంటీర్స్ ఉంటారు ఎలా మెడిటేషన్ చేయాలని. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇదంతా అబౌట్ పీస్ఫుల్నెస్, దాని గురించి. ఇప్పుడు మనం ఈ 1 lakh మెంబర్స్కి ఫుడ్ ఎలా సర్వ్ చేస్తారు, అదంతా మెయింటైన్ ఎలా చేస్తారు అంతా చూద్దాం డీటెయిల్గా. ఇప్పుడు మనం మెయిన్ మెస్కి వచ్చాం. ఇక్కడ మొత్తం అందరికీ వండుతారు. నియర్లీ 1 lakh పీపుల్స్ ఎట్ ఏ టైం ఒకేసారి చేస్తారు. ఇదంతా మెయిన్ కిచెన్. ఇక్కడ నుంచి ఈస్ట్ డామ్, వెస్ట్ డామ్, నార్త్ డామ్ అన్నిటికీ సప్లై చేస్తారు. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఇది మొత్తం రైస్ బ్యాగ్స్, చాలా రైస్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది ఫ్రీజర్, మొత్తం అన్ని చాప్ చేసినన్ని పోకుండా ఉండడానికి మొత్తం ఫ్రీజ్ ఏరియా. చలిస్తుంది. బీన్స్ మొత్తం అన్ని చాప్ చేసి కర్రీ ప్యాకెట్స్ మొత్తం అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇదంతా ఫ్రీజర్, పన్నీర్, డైరెక్ట్ ఇంకా ఫ్రిడ్జ్. ఇది వెజిటేబుల్ స్టోరేజ్ ఏరియా. వెజిటేబుల్స్ అన్ని స్టోర్ చేస్తున్నారు. ఇటు ఇవన్నీ వస్తున్నాయి స్టాక్ అంతా. టమాటాలు, వంకాయలు మొత్తం అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చపాతీలు చేస్తున్నారు. అక్కడ చపాతీ మిషన్ ఉంది. చపాతీ నీట్గా చేసి నీట్గా చేస్తున్నారు అంతా. ఇదంతా స్టోరేజ్ ఏరియా. మొత్తం ఆయిల్ ప్యాకెట్స్ మొత్తం అన్ని టైండర్స్. ఇదే మొత్తం మెయిన్ కిచెన్. మొత్తం ఇవన్నీ చేస్తారు రోజు. ఎప్పుడు జనాలు వచ్చినా, ఎక్కువ మంది వచ్చినా, ఎంతమంది వచ్చినా సప్లై చేస్తారు ఫ్రీ ఫుడ్. నెక్స్ట్ మనం వేరే ప్లేస్కి వెళ్దాం, చూద్దాం అక్కడ ఏముందో అక్కడ. వరల్డ్ వైడ్ ఇక్కడ చాలా మంది వస్తారు, ఫారినర్స్ అందరూ. Where are you from? We are from France. Yeah, nice to meet you. Nice to meet you. ఇప్పుడు మనం హార్ట్ఫుల్ నర్సరీకి వచ్చాం. ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి, అన్ని చూద్దాం. దీస్ ఆర్ ఆల్ షేడ్ లవింగ్ ప్లాంట్స్. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, ఇంట్లో పెట్టుకునేవి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, మరీ ఎక్కువ వాటర్ ఉండొద్దు, మరీ తక్కువ వాటర్ ఉండొద్దు. ఫస్ట్ సాయిల్ చెక్ చేసుకోవాలి. మనం సాయిల్ చెక్ చేసుకొని దాని మాయిశ్చర్ కంటెంట్ ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఇవన్నీ మనీ ప్లాంట్స్. మనీ ప్లాంట్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ UFM12 అని, నియాన్ గోల్డ్ అని, గ్రీన్ కలర్, మనీ ప్లాంట్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. టోటల్ షేడ్ లవింగ్ ప్లాంట్స్ 200 వెరైటీస్ ఉన్నాయి. 200 వెరైటీస్. హ్యాంగింగ్ పాట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ హియర్ ఆల్సో హ్యాంగింగ్ పాట్స్. నర్సరీ గురించి చెప్పాలా? ఇది ఫిలోడెండ్రన్. ఇది కూడా ఫిలోడెండ్రన్. ఫిలోడెండ్రన్ లో జనాడు వెరైటీ. ఇది అగ్లోనిమా రెడ్ లిప్స్టిక్, అగ్లోనిమా పింక్. దిస్ ఈస్ ఫైకస్ లైరెటా. ఫిగ్ ఉంటది కదా, ఫిడిల్ ఫిగ్ ప్లాంట్, అది. ఇది రబ్బర్ ప్లాంట్, ఫైకస్ ఎలాస్టికా తెలుసా, అది రబ్బర్ ప్లాంట్. ఇది కూడా ఇండోర్, ఇంట్లో పెట్టుకోవచ్చు. మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయి, నేటివ్ ట్రీస్ ఉన్నాయి, నాన్ నేటివ్ ట్రీస్ ఉన్నాయి, ఇంకా ఎగ్జాటిక్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. మెడిసినల్ ప్లాంట్స్ లో చాలా తులసి ఉన్నాయి. తులసిలో 7 వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మల్టీవిటమిన్ ఉంది, నల్లేరు ఉంది, స్టీవియా స్వీట్ తులసి ఉంది, కృష్ణ తులసి ఉంది, రామ తులసి ఉంది, లెమన్ తులసి ఉంది, కర్పూర తులసి ఉంది. ఫ్రూట్ ప్లాంట్స్ లో మ్యాంగోలో అప్ టు 20 వెరైటీస్ ఉన్నాయి. చౌసా మ్యాంగో, కేసరి మ్యాంగో, ఆల్ టైమ్ మ్యాంగో, తోతాపురి మ్యాంగో, బనేషాన్ మ్యాంగో, ఇట్లా. లెమన్ లో కూడా యాసిడ్ లైమ్, మాల్టా లెమన్, తాయ్ పట్టి లెమన్ అవన్నీ ఉన్నాయి. ఇంకా జాక్ ఫ్రూట్ లో పింక్ జాక్, రెడ్ జాక్, అడినియం బోన్సాయి. అంటే చెట్టు పెద్దగా ఉండదు, చిన్నగా ఉండే ఫ్లవర్స్ వస్తాయి. ఇవన్నీ అవి. ఇక్కడ ఇది ఇప్పుడే మెడిటేషన్ అయింది, హాయిగా ఉంది.
నెక్స్ట్ మనం బుక్స్ అండ్ మోర్కి వెళ్దాం. అక్కడ అన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ అన్ని లాంగ్వేజెస్ ఉంటాయంట. అలాగే డ్రెస్సెస్ మార్కెట్గా ఒక అన్ని డైలీ నీడ్స్ కావాల్సినవన్నీ ఉంటాయి. చూద్దాం ఏమేమి ఉన్నాయో. మనం ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళకి బోర్ కొట్టంగా షాపింగ్ ఎప్పుడూ ఉంటుంది. షాపింగ్కి వచ్చాం కనహ సంతవంలోనే. ఇక్కడ కూడా షాపింగ్ ఉమెన్స్కి మెన్స్కి అండి. చాలా జనాలు ఉన్నారు, ఇంకా తగ్గరు ఉమెన్స్. డ్రెస్ అసిస్టెంట్ అయిపోయింది కదా, ఇప్పుడే ఆయుర్వేదకు సంబంధించి ఫుడ్ అన్నీ ఉన్నాయి, పచ్చళ్ళు అన్నీ. చూద్దాం ఏమున్నాయో. ఎలా ఉంది? హౌ ఇట్ ఈస్? Like సాల్ట్ చప్పగా ఉందంట, చప్పగా. ఇక్కడ బ్రైటర్ మైండ్స్ అని ఒక కోర్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అది. 5 to 15 years ఏజ్ వాళ్ళే రిజిస్టర్ అవ్వగలరు చిన్నపిల్లలు. అదేంటంటే వాళ్ళకి కళ్ళగంతలు కట్టి ఒక ఆబ్జెక్ట్ ఇస్తారు, ఏదైనా బాల్ అని. ఆ బాల్ ఏ కలరో చెప్తారు. అలాగే వాళ్ళకి పేపర్ మీద రాసిచ్చి అదేంటో చదవమంటే కళ్ళగంతలు కట్టి అదేంటో చదువుతారు. బ్రైట్ మైండ్స్ అనేది ఓవరాల్ బ్రెయిన్ డెవలప్మెంట్ కోర్సు. అది 5 to 15 years పిల్లలకి ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా 30 hours టైం ఉంటుంది. ఫర్ ఈచ్ సెషన్ వచ్చేసి 3.5 hours to 4 hours ఉంటుంది. ఇన్ 9 sessions కవర్ చేస్తాము. ఈ ఆఫ్టర్ బ్రైట్ మైండ్స్ వల్ల పిల్లల్లో ఫోకస్, అబ్జర్వేషన్ పెరగడము, ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వడము, స్టడీ మీద ఇంట్రెస్ట్ పెరగడము, ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి. సో 5 to 15 years పిల్లల్లో న్యూరాన్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి కాబట్టి, సో ఆ న్యూరాన్స్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా సెన్సిటైజ్ చేసి బోత్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ని బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఎ సైంటిఫిక్ కోర్స్. సో ఇది ఓవరాల్గా వరల్డ్ వైడ్ ఉంది అండ్ డిఫరెంట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మంచి రిజల్ట్స్ కూడా మనము తీసుకోవడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. దిస్ ఈజ్ వెరీ గుడ్ ప్రాజెక్ట్. చూసారు కదా గాయస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. పార్క్ అని, డార్మెంటరీస్ అని, చిల్డ్రన్స్ పార్క్ అని చాలా ఉంటాయి, అవన్నీ చూద్దాం. బై బాయ్. మాస్టారు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.